బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువులైనటువంటి మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడున్నటువంటి బెజవాడ పండితులు శంకర శాండిల్యారు, ఉమాకాంత శర్మ గారు, బెజవాడ దేవస్థానం పండితులు. దేవస్థానాలన్నీ అష్టాదశ పడ్డారు. ఊరికనే వెళ్తామా? కళాపోషణలన్నీ ఊరికనే చేసి వస్తామా? ఆనాటి కాలంలో నుంచే భారతీ తీర్థస్వామి వారి కాన్వాయ్లో మేము జయత్రయాత్ర, జయ యాత్ర అంటాం. వాటిలో వెళ్ళి రేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వీళ్ళంతా వేద పండితులు రాజమండ్రిలో, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, మేమంతా వెళ్ళి చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు శంకరాచార్యుల కంటే గొప్పవాళ్ళు వీళ్ళు. అందుకని నోరేసుకొని ఏదో చెప్పేసి ట్విస్ట్ చేసేసి దాన్ని ఏమంటారు, స్పామ్ కాల్స్ అని వస్తే స్పామింగ్ చేసి ఫోటోలు పెట్టి చేస్తే ఇలాగే అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అటర్లీ నాన్ సెన్స్. అండ్ ఇఫ్ దే ఓపెన్ దేర్ మౌత్ అండ్ సింప్లీ ఏమవుతుంది, అమ్మవారు ఈసారి ఇలా చేసింది, ఈసారి మేకల్ని కోళ్ళని కనుక బలులేసిన పంచ బలులు, గుడ్డు బలులు అని ఇలాంటివి చెబితే అక్కడ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఒకటి వర్క్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, అది స్టాట్యూటరీ బాడీ. అది ఇంతకుముందు చెన్నైలో పనిచేసేది, ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ కింద మార్చారు. సో దే విల్ టేక్ ఇమీడియట్లీ యాక్షన్. కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు, వీళ్ళందరినీ బొక్కలు తోసేస్తారు ఎవడైతే పిచ్చి పిచ్చి ఇలాంటివన్నీ చేస్తారో. కాబట్టి కామాఖ్య టెంపుల్లో పంతులు గారులోనే వాళ్ళేమి శుద్ధపూసలు కాదు, లేకపోతే వీళ్ళేమీ శుద్ధపూసలు కాదు, అంతా ఏదో మనీ డీలింగ్స్ వల్ల సీక్రెట్గా జరిగేటటువంటివన్నీ ఇలా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికంటే పెద్ద దొంగలు ఎవరు? పబ్లిక్ అనమాట. దక్షిణాచార పద్ధతిలో పూజ మామూలుగా చేసుకోకుండా వీళ్ళు షార్ట్ కట్స్లో వెళ్ళిపోవాలా, షార్ట్ కట్స్లో హీరోయిన్ అయిపోవాలా, టాలెంట్ని చూపించుకోకుండా షార్ట్ కట్స్లో అయిపోవాలా. నెంబర్ వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి అమ్మవారు ఇంకా తోలు తీసేస్తుంది. షీ విల్ పీల్ ది స్కిన్ ఆఫ్ దీస్ బ్లడీ ఫెలోస్ అనమాట. ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా సీరియల్ ఆర్డర్లో మనం చూసుకుందాం.